నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఒకే రోజు ఏలూరులో నలుగురికి పాజిటివ్ గా తేలింది. ఏపీలోని పలు జిల్లాల్లోనూ కరోనా బాధితులు వెలుగు చూస్తున్నారు. ఇక కొత్త వేరియంట్ ప్రమాదకరం కాకపోయినా నిర్లక్ష్యం పనికి రాదన్నది వైద్యుల హెచ్చరిక. ఇక టెస్ట్ చేస్తున్న వారిలో 6 నుండి 8 మందికి మాత్రమే పాజిటివ్ వస్తోందని అంటున్నారు. ఇక వెలుగు చూస్తున్న కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ ఉంటోంది. ఇక తాజా పరిస్థితులను గమనించాక కోవిడ్ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని వైద్యులు చెబుతూ ఉన్నారు. హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ప్రభుత్వం పరంగా ఏపీలో కోవిడ్ వ్యాప్తిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఒకే రోజు ఏలూరులో నలుగురికి పాజిటివ్ గా తేలింది. ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా బాధితులు వెలుగు చూస్తూ ఉన్నారు. ఇక కొత్త వేరియంట్ ప్రమాదకరం కాకపోయినా నిర్లక్ష్యం పనికి రాదన్నది వైద్యుల హెచ్చరిక. ఇక టెస్ట్ చేస్తున్న వారిలో 6 నుండి 8 మందికి పాజిటివ్ గా తేలుతోంది. రైట్, దీనికి సంబంధించి మనం ఇవాళ డ్రైవ్ లో మాట్లాడబోతున్నాం. మనతో పాటు జాయిన్ అయ్యారు జూమ్ లో మైక్రోబయాలజిస్ట్ జగన్నాథం సిసిఎంబి గారు జాయిన్ అయ్యారు. అలాగే ఎంబీబీఎస్ డాక్టర్ సుమన గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. రైట్, ముందుగా సుమన గారు నమస్తే అండి. రైట్, చూస్తున్నాం మనం చాప కింద నీరులా కోవిడ్ రోజు రోజుకి కూడా కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి. సో దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా కోవిడ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తెలంగాణతో పాటు ఏపీలో కూడా కేసెస్ నమోదుగా తెలుస్తూ ఉన్నాయి. సో మళ్ళీ కోవిడ్ పెరగడానికి అసలు కారణం ఏంటి? అంటే రైనీ సీజన్ ఒకవైపు కూడా స్టార్ట్ అయిపోయింది మనకి, అంటే మాన్సూన్ కారణంగా కూడా వర్షాలు పడుతున్నాయి. సో ఏంటి వ్యాప్తి చెందడానికి ఇది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? వస్తాను జగన్నాథం గారు. ఎస్, సుమన గారు చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే బ్యాక్టీరియా కానీ మ్యూటేషన్ ద్వారా వేరియంట్స్ గా మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే వేరియంట్ గా మారుతూ ఉంటాయో అప్పుడు మన ప్రజలలో ఇమ్యూనిటీ లోవర్ అయినప్పుడు ఆర్ ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు తగు జాగ్రత్త తీసుకోనప్పుడు ఈ కోవిడ్ ఇన్ఫ్లుయెన్జా లాగా అటాక్ అవ్వడం అవుతుంది. ఒకసారి ఇమ్యూనిటీ వచ్చి లైఫ్ లాంగ్ కోవిడ్ కి ఇమ్యూనిటీ అనేది అవ్వదు. ఇమ్యూనిటీ అనేది ఒకసారి వచ్చినప్పుడు 3 to 4 months వరకే ఆ ఇమ్యూనిటీ ఉంటుందన్నమాట. సో కోవిడ్ ఉన్నంత వరకు అందరం కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ మనకి ఇమ్యూనిటీ లో అయినా ఆర్ జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోయినా మళ్ళీ కోవిడ్ సంక్రమించవచ్చు. ఎస్ జగన్నాథం గారు. ఎస్ సుమన గారు, మీ దగ్గర కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది. సరే, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. జగన్నాథం గారు, సో మనం చూస్తున్నామంటే లాస్ట్ టైం కూడా మనం మాట్లాడాము ఈ కోవిడ్ గురించి. సో రోజు రోజుకు కూడా కేసెస్ పెరిగిపోతూనే ఉన్నాయి. బట్ ప్రజల్లో అవగాహన అనేది ఎంతవరకు అవసరం? అంటే లాస్ట్ కోవిడ్ తాలూకు జ్ఞాపకాలు ఇంకా కూడా మనల్ని ఉన్నాయి, చాలా వరకు ఆందోళన పరుస్తున్నాయి. బట్ డాక్టర్స్ మాత్రం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బట్ జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. అంటే ప్రజలు భయభ్రాంతులు కాకుండా ఉండడం కోసమని కొన్ని ప్రక్రియలు, కొన్ని రకమైనటువంటి సూచనలు, సలహాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అది మీడియా కూడా మీరు ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు కనుక దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను కనుక గ్రహించినట్టయితే కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. కేవలం ఒక కేరళ రాష్ట్రంలో మాత్రమే 1000 కంటే కూడా ఎక్కువ కేసులు ఉన్నాయి. దీంతో పాటుగా మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కోమార్బిడిటీస్తో కొంతమంది మరణాలు పొందారని చెబుతున్నారు. కొంతమంది
అసిమ్టాటిక్ పేషెంట్స్ కూడా 2 మరణించారు చండీగఢ్లో అనే వార్త కనిపిస్తోంది. ఈ విషయంలో స్పష్టంగా మనకి తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, మనం పానిక్ బటన్ అయితే ప్రెస్ చేయవలసిన పని అయితే లేదు, కానీ ఈ వస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి కేసుల దృష్ట్యా ఇదే ఒమిక్రాన్ వేరియంట్ మనకి ఎర్లియర్ వేవ్లో వచ్చినప్పుడు మనకి ఏ విధమైనటువంటి ప్రమాదాన్ని కలిగించలేదు. ఎంచేత దాంట్లో చాలా మ్యూటేషన్స్ ఉన్నాయి, దానికి ఎక్కువ వ్యాప్తి చెందే లక్షణం ఉన్నటువంటి ఒమిక్రాన్ వేరియంట్ కాబట్టి చాలా మందికి ఇన్ఫెక్షన్ చేసింది, ఇన్ఫెక్షన్ తగ్గింది, వెళ్ళిపోయింది. కానీ ఇది 2-3 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు ప్రస్తుతం అదే ఒమిక్రాన్ వేరియంట్ సక్సెసర్స్ అంటే ఆ ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ఉత్పత్తి అయినటువంటి వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియంట్సే ప్రస్తుతం అనేక మంది కేసుల్లో వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవి LF7 కావచ్చు, NB 1.8.1 కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ వేరియంట్స్ తోటి 7 మరణాలు దేశవ్యాప్తంగా కనిపించాయి. అందులో 2 ఎసిమ్టోటిక్ పేషెంట్స్ ఉన్నాయి. ఒకటి 64 ఏళ్ళు పైబడినటువంటి కేసు మైసూర్లో ఎక్కడ వచ్చిందన్నారు. దాంట్లో వాళ్ళకి మల్టిపుల్ కోమార్బిడిటీస్ అవి కూడా ఉన్న కారణంగా, శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి కారణంగా, ఇలా అనేక కారణాల వల్ల మరణాలు వచ్చాయనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో మనం చేయవలసింది ఏంటంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్లో అది ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా లేదు, ప్యాథోజెనిసిటీ లేదు అన్నాము. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ తర్వాత వచ్చినటువంటి వేరియంట్స్లో మరణాలు ఎప్పుడైతే సంభవిస్తున్నాయో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోందండి. ఎస్, అంటే గాలిలో అంటే తేమ కారణంగా కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఎంతవరకు నిజం డాక్టర్? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాన్సూన్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది, వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ గ్రూప్ గ్యాదరింగ్స్ జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ కోవిడ్ అనుభవాలు మనకు తెలుసు, అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు ధరించాలి, సో ఐసోలేట్ అవ్వాలి ఎవరైనా అయితేనని. కాబట్టి ఇప్పుడున్న దీన్ని బట్టి అంటే చాలా వరకు కూడా చనిపోతూ ఉన్నారు. సో ఇది ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశమేనా సుమన గారు? యూజువల్ గా ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మనం ఇన్ఫెక్షన్ ని నెగ్లెక్ట్ చేసామనుకోండి, డెఫినెట్ గా అవి సీరియస్ కాన్సిక్వెన్సెస్ కి లీడ్ అవుతాయి. కాబట్టి ఈ కరోనా కోవిడ్ అనేది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా కన్నా కొంచెం సీరియస్ డిసీజ్ అని తెలుస్తుంది కదా. సో జాగ్రత్తలు తీసుకొని క్రౌడ్స్ కి ఎక్కువగా వెళ్లకుండా, సోషల్ డిస్టాన్సింగ్ అండ్ శానిటైజేషన్ అండ్ హెల్దీ డైట్ అండ్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎక్సర్సైజ్, తగు జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఎవరికైతే ఇమ్యూనిటీ కనుక తక్కువగా ఉంటుందో, పిల్లల్లో కానీ ఆర్ గర్భిణీ వాళ్ళలో ఆర్ ఎల్డర్లీ పీపుల్లో బూస్టర్ డోసెస్ తీసుకోవటము, తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కోవిడ్ బారి నుంచి రక్షించుకోవచ్చు. అండ్ మాస్క్ ధరించటము, అలా అని ఇమ్యూనిటీ బాగుంది కదా అని యంగ్ అడల్ట్స్ ఎక్కువ గ్యాదరింగ్స్ కి వెళ్ళి ఎక్కువ క్రౌడ్ లో తిరిగితే ఈ రైనీ సీజన్ లో, ఈ ఫ్లూ సీజన్ లో డెఫినెట్ గా కోవిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అందరూ తీసుకోవడం మంచిది. ఎస్, అంటే సుమన గారు, అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఆ లక్షణాలు ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఇప్పుడు వస్తున్న ఈ వేరియంట్లో అంటే ఎటువంటి లక్షణాలు ఉంటున్నాయి? బట్ కొత్తగా ఒకటి బయటకు వచ్చిందంటే ఆకలి ఎక్కువగా కూడా ఉండదు అంటున్నారు ఈ కోవిడ్ సోకిన వారికి. సో ఇది ఎంతవరకు నిజం డాక్టర్? యూజువల్ గా కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఫీవర్ రావటము, కళ్ళు ఎరుపెక్కటము, దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్ అండ్ నిద్ర సరిగ్గా రాకపోవటము, ఫ్యాటిక్ అవ్వటము, తొందరగా అలసిపోవటము అండ్ ఆకలి అవ్వకపోవడం అనేది, లాస్ ఆఫ్ ఎపిటైట్ అనేది ఏ జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ ఏదైనా డిసీజ్ వచ్చిన వాళ్ళకి కూడా వస్తుంది. సో ఇది కోఇన్సిడెంటల్ గా కోవిడ్ వారికి కూడా లాస్ ఆఫ్ ఎపిటైట్ అనేది అనువర్తిస్తుంది. సో ఈ డిసీజెస్, ఈ లక్షణాలు ఎవరికైతే కనబడతాయో వాళ్ళు కంపల్సరీగా తొందరగా ఫిజిషియన్ ని కలవటం మంచిది. ఎస్, జగన్నాథం గారు. ఎస్, అంటే కోవిడ్ వచ్చినప్పుడు అంటే గతంలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అంటే మానిటరింగ్ చేసేవాళ్ళు, పర్యవేక్షణ చేసేవారు, అట్ ద సేమ్ టైం పరీక్షలు చేసేవారు అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. అంటే ఇప్పుడు ఇన్ని కేసెస్ పెరుగుతూ ఉన్నాయి, బట్ ఎక్కడికక్కడ పర్యవేక్షణ ఏమైనా లోపిస్తుందా? ఇంత తొందరగా కూడా వ్యాప్తి చెందే వైరస్ ఇది? అవునండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. ఎందుకంటే ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఆల్రెడీ ప్రస్తుతం ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏమిటనేటువంటి విషయం మీద కూడా తగినటువంటి
ఏమేమి ఏర్పాట్లు చేయాలో వాటి గురించి అని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు వేసినటువంటి ప్రశ్నకి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఎలా ఉంది, మనకి వీటి మానిటరింగ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, టెస్టింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్లో బెడ్స్ ఎలా ఉన్నాయి, ఎసెన్షియల్ మెడిసిన్స్, ఇవి ముఖ్యమైనటువంటి విషయాలండి. వీటిల్లో అవసరమైనటువంటి ఎసెన్షియల్ మెడిసిన్స్ని వాటిని సమస్య రాకుండా ఉండేటట్టుగా చూడవలసినటువంటి, అంటే ప్రస్తుతం ఈ కేసులు పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 విషయాల్లోనూ కూడా స్పష్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కోమార్బిడిటీస్ వాళ్ళు మరణించారంటే ఎందుకు మరణించారన్న దానికి మనం ఎలాగా ఏమిటి అనేటువంటి ఒక విశ్లేషణ చేసి ఎందుకు మరణించారనేటువంటి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనకు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం తెలుస్తున్నది ఏంటంటే ఈ ఒమిక్రాన్ సక్సెసర్ వేరియంట్ ఏదైతే వచ్చాయో అది LF7 కావచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి 2వ వేరియంట్ కావచ్చు. 2 అసిమ్టోటిక్ పేషెంట్స్ చండీగఢ్లో మరణాలు వచ్చాయండి, చిన్న పిల్లలు. కాబట్టి పిల్లల్లోనూ మరణాలు కనిపిస్తున్నాయి, వృద్ధుల్లోనూ మరణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి వయసుతో సంబంధం లేకుండా, అంటే కోమార్బిడిటీస్ లేకపోయినప్పటికీ కూడా మరణాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మందులు అవైలబిలిటీ చేసుకోవడం, బెడ్స్ అవైలబిలిటీ రెడీగా ఉండించుకోవడం, మన టెస్టింగ్ క్యాపబిలిటీస్ని పెంచుకోవడం, ముఖ్యంగా అసిమ్టోటిక్ పేషెంట్స్ వల్ల 2 మరణాలు పొందారు. కాబట్టి టెస్టింగ్ క్యాపబిలిటీ పెంచుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తోందండి. కాబట్టి టెస్ట్ కిట్స్ రెడీ చేసుకోవడం, అవసరమైన వాళ్ళు టెస్ట్ చేయడం. ఇందాక మీరంటున్నట్టుగా వాతావరణ మార్పులు వస్తున్న కారణంగా చాలామంది దీన్ని ఇన్ఫ్లుయెన్జా వైరస్గా కూడా అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనుకుని హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కరోనా కింద తేలినటువంటి కేసులు కూడా మనకి వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం శరీరంలో నలత ఉన్నా, లేదా జ్వరం, దగ్గు, రంప మొదలైనటువంటి లక్షణాలు కనిపించినా ఈ కోవిడ్కి పరీక్ష చేసుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే టెస్ట్ కిట్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి లాగడ మనకున్న అనుభవం దృష్ట్యా వైద్యులను కనుక సంప్రదిస్తే ఏం చేయాలనేటువంటి విషయాన్ని వెంటనే సూచిస్తారు. అవసరమైన వాళ్ళకి మాత్రం ఈ వ్యాక్సిన్ డోసులు కూడా రెడీగా సంసిద్ధంగా ఉండించుకుని బూస్టర్ డోస్ అవసరం అయితే కూడా ఇవ్వడం అనేటువంటిది అవసరం కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి సిచ్యువేషన్లో మన సంసిద్ధతని పెంచుకోవడం, జాగ్రత్తగా ఉండడం, ఈ 2 ముఖ్యమైనటువంటి విషయాలండి. సంసిద్ధతలో ఏ విధమైనటువంటి లోపం లేకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ఒకప్పుడు మనం అనుకున్నది ఏంటంటే కేరళ రాష్ట్రంలో కోవిడ్ని చాలా అత్యద్భుతంగా నియంత్రణ చేశారు అనేటటువంటి విషయాన్ని మొత్తం దేశవ్యాప్తంగా మాట్లాడాం. కానీ నిజం చెబితే చూడాలంటే ఇప్పుడు కేరళ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి కేసులు వస్తున్నాయి. ఎందుకు ఇలా వస్తున్నాయి ఏమిటనేటువంటి విషయాన్ని ప్రత్యేకించి శ్రద్ధతో చేయకపోతే ఆ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి వ్యాప్తి చెందుతాయి, దేశవ్యాప్తం కూడా అవుతాయి. కాబట్టి ఇది సర్వేలెన్స్, జాగ్రత్త, ఇవి ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా చేయాల్సినటువంటి లక్షణాలు. కోవిడ్ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్, అంటే జగన్నాథం గారు వ్యాక్సిన్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ అని 2 రకాల వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అందరూ కొంత వయసు పైబడిన వాళ్ళు కోవాక్సిన్కి, కొంచెం యంగ్స్టర్స్ అందరూ కూడా కోవిషీల్డ్ వేసుకునే పరిస్థితి ఉంది. బట్ చాలా వరకు కూడా ప్రజల్లో ఒక అపోహ అయితే ఉంది. బట్ ఈ వ్యాక్సిన్స్ అనేవి వేసుకోవటం వల్ల హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి, అంటే యంగ్స్టర్స్ కూడా చాలా వరకు ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్కి దారితీసాయని ఒకటి ఉంది ప్రజల్లో. సో ఇప్పుడు మళ్ళీ ఈ కోవిడ్ వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ వేసుకోవాలి అంటే వాళ్ళకి మనసులో ఒక రకమైన భయం ఉంటుంది. సో అలాంటివి అసలు దాన్ని నిజమా, ఎట్లా తీసుకోవాలి డాక్టర్ దాన్ని? మీరు చెప్పిన ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న. ఈ కత్తికి రెండు వైపులా కూడా పదనున్న ప్రశ్న ఇది. దీనికి మీరు ఒక్కసారి లోగడకి వెనకటి వెళ్ళి పరిశీలించినట్లయితే, మొట్టమొదటిసారి మన దేశంలో వ్యాక్సిన్లు తయారు చేసేటప్పుడు చాలా మంది వ్యాక్సిన్ విముఖతను ప్రదర్శించారు. వ్యాక్సిన్ విముఖతను ప్రదర్శించడం కాదు, ఈ వ్యాక్సిన్లు వాడొద్దని చెప్పి నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే డెల్టా వేరియంట్ దేశాన్ని తాకిందో, డెల్టా వేరియంట్ హిట్ చేసి అత్యధిక సంఖ్యలో మరణాలను మనం దేశవ్యాప్తంగా చూసామో, వెంటనే ప్రతి ఒక్కరూ ఎలర్ట్ అయ్యి ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడారో, కోవిడ్ వ్యాక్సిన్ వద్దని మాట్లాడారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి డాక్టర్లు పిలిపించుకుని హాస్పిటల్స్ వెళ్ళి వ్యాక్సిన్లు చేయించుకుని బయటపడ్డారు. కాబట్టి వ్యాక్సినేషన్ వల్ల కొంతమంది, అంటే 10 లక్షల మందిలోనో 1,00,000 మందిలోనో 2-3కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉండొచ్చు. కానీ వ్యాక్సిన్ వేసిన వెంటనే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేటువంటి విషయాన్ని మనం అప్పుడు కూడా చెప్పాము, మళ్ళీ చెబుతున్నాం.
వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు వ్యాక్సిన్ చేసినటువంటి ప్రదేశంలో కొంచెం చర్మం ఎర్రగా మారడము, ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత 1-2 రోజులు జ్వరం రావడము, ఇటువంటి లక్షణాలు వస్తాయి. ఇవి వ్యాక్సిన్ వేసుకున్నందువల్ల వచ్చినటువంటి లక్షణాలు తప్ప ఇది రోగాలు కాదు ఇవి. కాబట్టి వ్యాక్సిన్ ఇచ్చినటువంటి రియాక్షన్ వల్ల వచ్చినటువంటి, వ్యాక్సిన్ వేసిన తర్వాత జ్వరం వచ్చింది అంటే మనం భావించాల్సింది ఏంటంటే అది పనిచేస్తోంది, దీనివల్ల ప్రయోజనం ఉంది అని. రెండో ప్రశ్న మీరు అడిగింది, లాంగ్ రన్లో కొంతమందిలో వ్యాక్సిన్ వల్ల వికృతమైనటువంటి లక్షణాలు వచ్చాయి కదా. దీంట్లో మనకి స్పష్టంగా రుజువైనటువంటి కేసులు అతి తక్కువ ఉన్నాయండి. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రాణాలని రక్షించడం జరిగింది మనం కోట్ల డోసులు ఇచ్చినందువల్ల. అయితే ఆ మరణాలు తర్వాత ఏమేమి సంభవించేటటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో ఇంతకు ముందు మీరు కోవిడ్కి బారిన పడ్డారా, కోవిడ్ బారిన పడ్డ తర్వాత వ్యాక్సినేషన్ వేసుకున్నారా, కోవిడ్ బారిన పడకుండా వేసుకున్నారా? కోవిడ్ బారిన పడిన వాళ్ళు అయితే లాంగ్ టర్మ్ కోవిడ్ ఎఫెక్ట్ అనేటువంటి పరిస్థితి ఒకటి ఉందండి. ఈ లాంగ్ టర్మ్ కోవిడ్ ఎఫెక్ట్ గురించి ఇప్పటికి కూడా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కోవిడ్ రావడం వల్ల అనేకమైనటువంటి అవయవాలు, లంగ్స్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి అవయవాల్ని కూడా ఇది ప్రమాదకర స్థితిలోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి, వాటిని కూడా ఇన్ఫెక్టివిటీలోకి తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ ఈ కోవిడ్ వైరస్కు ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నారు. కాబట్టి మీరున్నట్టుగా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల నష్టం వచ్చినట్టు 1-2 కేసుల్లో 1,00,000కి 10,00,000కి 1-2 కేసులు తప్పనిసరిగా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా అని చెప్పి మనం వ్యాక్సినేషన్ పూర్తిగా మానేయడానికి వీలేదు. అందుకనే నేను స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే డాక్టర్లను సంప్రదించి వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా ఉంది ఏమిటి అని సంప్రదించి, వాళ్ళ కోమార్బిడిటీస్ ఉన్నాయా, ఇమ్యూనిటీ తగ్గిందా, ఏమిటి వాళ్ళ పరిస్థితి పూర్తిగా విశ్లేషణ చేసి ఆ పరీక్షలు చేసుకుని అవసరమైతే వ్యాక్సిన్ తీసుకోవాలి. లేకపోతే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలనేది ఇప్పుడు చెప్పట్లేదు. ఎందుకని మన దేశంలో చాలా మందికి 2 డోసుల వ్యాక్సిన్లు, అది కోవిషీల్డ్ కావచ్చు లేదా రెండవ వ్యాక్సిన్ కావచ్చు, ఏ వ్యాక్సిన్ అయినప్పటికీ కూడా 2 వ్యాక్సిన్లు మన దేశంలో అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి రక్షణ వచ్చింది. 1-2 కేసుల్లో ప్రమాదం వస్తే వచ్చి ఉండొచ్చు. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కానీ 10 లక్షల్లోనో 1,00,000 మందిలోనో ఒకళ్ళిద్దరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు కూడా ఈ హార్ట్ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే, రక్త గడ్డకట్టడం అనేటువంటి కొంతమందిలో కనిపించాయి. అంత మాత్రం చేత మనకు ఉన్నటువంటి దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది. వ్యాక్సిన్ వల్ల 1-2 కేసులో అన్ని కేసుల్లో నష్టం వచ్చింది కదా అని చెప్పి మనం మానేయడానికి వీలేదు. అందుకని కోవిడ్ ఈ డోసులు ఏవైతే ఉన్నాయో వీటిని రెడీగా ఉండించుకోవాలని చెబుతున్నాను తప్పితే వ్యాక్సినేషన్ చేయండి అని చెప్పట్లేదు. వ్యాక్సినేషన్ డాక్టర్లను సంప్రదించి అవసరమైతే వాడాలి అన్నది మాత్రమే సూచన అండి ఇక్కడ. ఎస్ సార్. సుమన గారు, అంటే ఇప్పుడు ఈ వేరియంట్ వల్ల ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు? అంటే గతంలో కొన్ని న్యూసెస్లో చూసాము, 81 ఏళ్ల వృద్ధుడికి వల్ల చనిపోయారు, అలాగే 25 ఇయర్స్ ఉన్న ఒక యంగ్స్టర్ కూడా చనిపోయాడు. సో ఇప్పుడు వస్తున్న కేసెస్లో ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి బారిన పడుతూ ఉన్నారు ఈ కేసెస్? అలాగే కోవిడ్లో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి, తర్వాత సెకండ్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉండుంటారు ఎఫెక్ట్ అయిన వాళ్ళు. సో ఇప్పుడు ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరం వాళ్ళకి? యూజువల్గా కోవిడ్ అనేది ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. చిన్న పిల్లలకు, ఎల్డర్లీ వాళ్ళకి, 60 ఏళ్ళ వయసు పడ్డ వాళ్ళకి, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, అంటే పర్సన్స్ విత్ ఏమైనా లివర్ డిసీజెస్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ, ఆర్ హార్ట్ డిసీజెస్ కానీ ఉండి ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకి, కొంతమంది గర్భిణీలకు కూడా ఈ కోవిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీలకు ఎందుకు అంటే గర్భం ఉన్నప్పుడు ఇమ్యూనిటీ అనేది లోగా ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోరో, ఆర్ క్రౌడెడ్ ప్లేసెస్ కి వెళ్తారో, ఆర్ కోవిడ్ ఉన్న వాళ్ళతో సహచర్యంగా ఉంటారో, ఆర్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళతో ఉంటారో, అట్లాంటప్పుడు కోవిడ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కోవిడ్ అనేది ఎక్కువగా అవుతుంది. యుఎస్ కానీ, మన దేశంలో కేరళలో, మహారాష్ట్రలో, ఇప్పుడు ఏపీలో, తెలంగాణలో కూడా ఈ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల, ఆర్ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, ఆర్ డిసీజెస్ ఇంకా ఎక్కువగా ఉండటం వల్ల కోవిడ్ అనేది ఎక్కువగా వస్తుంది. అయితే మనము ప్రీవియస్ గా 2021లో, 2023లో కోవిడ్ ని అంతా పాండమిక్ చూసాం. వాటి వల్ల మనకు చాలా ఎక్స్పీరియన్సెస్ నేర్చుకున్నాము అండ్ వ్యాక్సిన్స్ తీసుకున్నాము. వాటిలో హర్డ్ ఇమ్యూనిటీ కూడా చాలా మందికి డెవలప్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన వేరియంట్
డిఫరెంట్ వేరియంట్, అది మ్యూటేషన్ ద్వారా ఇంకొక డిఫరెంట్ వేరియంట్ వచ్చింది. కాబట్టి వీటికి కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా డెఫినెట్ గా తగు జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది చేసుకొని మాస్క్ ధరించటము ఆర్ క్రౌడెడ్ ప్లేసెస్ కి కాకుండా సోషల్ డిస్టాన్సింగ్ పాటించడం, అట్లాంటి పనులన్నీ చేయటం వల్ల కోవిడ్ నుంచి రక్షించుకోవచ్చు. ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది అపోహలు చాలా ఉన్నప్పటికీ బెనిఫిట్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ వ్యాక్సిన్ అనేది అందరూ తీసుకోవటం, బూస్టర్ డోసెస్ తీసుకోవటం అనేది కంపల్సరీ. ఎస్ జగన్నాథం గారు, అంటే గత అనుభవాల దృష్ట్యా కోవిడ్ వచ్చినప్పుడు అంటే అందరి యొక్క మానసిక పరిస్థితి గురించి అసలు చెప్పలేం. అంటే ఊరికనే ఎవరైనా కొంచెం తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా కూడా భయపడిపోయిన సిచ్యువేషన్స్. సో ఇప్పుడు చాలా వరకు కేసెస్ పెరిగిపోతున్నాయి అంటున్నారు, కొంతమంది చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో మానసికమైన పరిస్థితి ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చెప్పాలి, ఏం చెప్తారు? నిజంగా ఈ ప్రశ్నకి ఏంటంటే సమాధానం, ఎవరూ భయపడాల్సిన పని లేదండి కోవిడ్. ఎందుకంటే ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మనకి దానికి ఏ మందులు తయారు చేయాలి, అసలు ఇది ఏ వైరస్ ఏమిటి, దాని గురించి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అటువంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో అంటే దాన్ని గుర్తించడానికి అవకాశం లేదు, ఏం వైరస్ వచ్చిందో తెలియదు, ఏం అటాక్ చేసిందో తెలియదు, జ్వరాలు వస్తున్నాయి, అనేక మందికి వస్తున్నాయి, మరణాలు పొందుతున్నారు. అటువంటి స్థితిలోంచి ఈనాడు మనం దానికి వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం, దాని టెస్ట్ డిటెక్షన్ కిట్స్ తయారు చేసుకున్నాం, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ తయారు చేసాం, అనేక రకాలైనటువంటి మార్గాలు మనం దాని గురించి గుర్తించాం. కాబట్టి ప్రస్తుతం భయపడ్డము, కంగారు పడ్డము చేయడం కాకుండా ఏదైనా ఈ వ్యాధి వచ్చింది అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు లేదా అవసరమైనప్పుడు తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదిస్తే తప్పనిసరిగా సరైనటువంటి సూచనలు చేస్తారు. వాళ్ళందరూ కూడా విశేషమైనటువంటి అనుభవాన్ని గడించారు. కాబట్టి ఈ మనకు వచ్చినటువంటి అనుభవం ద్వారాను దీని మీద మనకి ఇంతకుముందు లోగడ చూసినటువంటి పరిస్థితుల ప్రభావంగాను అసలు మానసికంగా దీని గురించి వరేయవలసిన పని అయితే ఏమీ లేదండి. వైరస్ అయితే వచ్చింది, వైరస్ అటాక్ అయింది, అది పెరుగుతుందన్న విషయం మనకు తెలుసు, స్ప్రెడ్ అవుతుందన్న విషయం తెలుసు, ఒక వేరియంట్ నుంచి మరొక వేరియంట్ వస్తుందని కూడా తెలుసు. ఇంకొక విషయం మనం ముఖ్యంగా తెలుసున్న విషయం ఏమిటంటే ఇది ఎండమిక్గా మారిందని కూడా మనం అప్పట్లో గుర్తించాము. ఎండమిక్గా ఉంది అంటే ఇది మన మధ్యలోనే ఉంది. ఎప్పుడైతే ఎక్కడైనా కొన్ని ప్రదేశాల్లో కొంతమంది ప్రజలకి కాస్త ఇమ్యూనిటీ తగ్గిందా లేదా ఏమైనా పరిస్థితి వాళ్ళకి వాతావరణ పరిస్థితులు ఏమైనా అనుకూలంగా ఉన్నాయా, ఇలా అనేకమైనటువంటి కారణాల వల్ల ఎక్కడో ఒక ప్రదేశంలో ఇది స్ట్రైక్ కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం జరిగింది అదే హాంకాంగ్లోను, చైనాలోను, సింగపూర్లోను ఇది మొట్టమొదటి అక్కడ బ్రేక్ అయింది. తర్వాత మనకి ఇంతకుముందు లోగడ చూసినట్టుగానే లోగడ మొట్టమొదటి మనం 2019 డిసెంబర్లో కనుక కేసులు మనం గ్రహిస్తే 29th మన ఇండియాలోకి మనకు ప్రత్యేకించి కేసులను గ్రహించడం అది మార్చి 22, మార్చి 23 అప్పటిదాకా వెయిట్ చేయాల్సి వస్తుంటే మనకి వాళ్ళకి 3 నెలల గ్యాప్ ఉంది. అప్పట్లో ఏది వ్యాధి రావడానికి సంక్రమించిందని గుర్తించడానికి దానికి ప్రస్తుతం మరింత ఫాస్ట్గా వచ్చింది. ఎక్కడ సింగపూర్లోనే అక్కడ వచ్చిందని తెలిసిన తర్వాత విదిన్ లెస్ దాన్ ఏ వీక్ మనం మన దేశంలో వచ్చినటువంటి అలర్ట్ అయ్యాం, దేశంలో వచ్చినటువంటి వేరియంట్స్ గ్రహించాం, వాటిని సీక్వెన్స్ చేసాం, ఏం వేరియంట్స్ అన్నవో కూడా గుర్తించాం. కాబట్టి మన అలర్ట్నెస్ పెరిగింది, కాబట్టి మన దగ్గర శక్తి సామర్థ్యాలు పెరిగాయి. దీన్ని హ్యాండిల్ చేయగలిగినటువంటి పరిస్థితి డాక్టర్ల దగ్గర ఉంది. డాక్టర్లు అందరూ హాస్పిటల్స్ కూడా పూర్తి సామర్థ్యంతో ఉన్నాయి, శక్తి సామర్థ్యాలతో ఉన్నాయి, దీన్ని నిగ్రహించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అసలు మానసికంగా దీని గురించి వరేయవలసిన పనేం లేదు. వ్యాధి వచ్చినప్పుడు చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, చూపించుకోవడం, వాళ్ళు సూచించినటువంటి ప్రకారం చేయడం. వ్యాధి రాకుండా ఏం చేయాలి, ఇది ముఖ్యమైనటువంటి విషయం అండి. పౌష్టికాహారం తీసుకోవడం. సుమన గారిని అదే అడుగుదాం. ఎస్ సుమన గారు, అంటే ఏం చెప్తారంటే ఇమ్యూనిటీ పెంచుకోమని చెప్తూ ఉన్నారు పదే డాక్టర్స్ అందరూ కూడా. ఇమ్యూనిటీ పెంపొందించడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, అలాగే లాస్ట్ టైం ఏంటంటే ఈ కోవిడ్ వచ్చినప్పుడు కొంచెం అంటే లక్షణాలు ఉన్నాయో లేవో తెలియకముందే ఇంట్లోనే ఆవిరి పట్టడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు, వేడి నీళ్ళు కాచుకొని తాగడం గట్రా చేసేవారు. సో ఇప్పుడు ఎలాంటి పద్ధతులు అనుసరిస్తే బెటర్గా ఉంటుంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ అంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. వాళ్ళు ఏంటి అంటే ఆవిరి తీసుకోవాలి, మళ్ళీ మాస్కులు వేసుకోవాలి, చేతులు శుభ్రంగా ఉండాలి, డిస్టాన్సింగ్ ఉండాలి అనేవి ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా అవగాహన ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పెంచుకోవటము, ఏవైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించడము అనేటివి ముఖ్యమైనవి.
సో ఇమ్యూనిటీ పెంచుకోవాలి అని అంటే కొన్ని సప్లిమెంట్స్ తో పాటు ఆహార పదార్థాలలో మరియు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఆహారము అంటే ఫుడ్ ఏం తీసుకోవాలి, యూజువల్ గా యాంటీ ఆక్సిడెంట్ ఉన్న డైట్ తీసుకోవాలి. లైక్ సోక్ అండ్ డ్రై ఫ్రూట్స్ కానీ, మొలకెత్తిన విత్తనాలు కానీ, గ్లాస్ పాలు, గుడ్లు, కూరగాయల శాతం ఎక్కువగా ఉండాలి. 2 కప్పుల 3 కప్పుల కూరగాయలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నాన్ వెజ్ తినడంలో ఫిష్ కానీ చికెన్ కానీ తినటము, ఫ్రూట్స్ తీసుకోవటము, మరియు ఎక్కువగా హైడ్రేషన్, డీహైడ్రేషన్ ఉండటం వల్ల కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వాటర్, మోర్ దాన్ 3 లీటర్స్ వాటర్ తాగటము అండ్ వ్యాయామం చేయటం, రెగ్యులర్ గా వ్యాయామం చేయటం, వీటితో పాటు కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనుషుల్లో ఇమ్యూనిటీ పెరుగుతుందో, ఎప్పుడైతే తగు జాగ్రత్తలు నివారణలు తీసుకుంటారో, వాటితో పాటు వార్మ్ వాటర్, స్టీమ్ ఇన్హలేషన్ అట్లాంటివన్నీ చేస్తారో, మళ్ళీ బూస్టర్ డోసెస్ తీసుకుంటారో, అప్పుడు కోవిడ్ బారి నుంచి రక్షించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మినిమల్ సిమ్టమ్స్ వచ్చినా కూడా ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళు డాక్టర్ ని సంప్రదించి తగు టెస్టులు చేసుకొని వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం కంపల్సరీ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి సుమన గారు, అలాగే జగన్నాథం గారు డ్రైవ్లో పాల్గొన్నందుకు, మీ అనుభవాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.